రాను రాను వాటిని మరింత విషాదకర రోజులుగా మార్చేశారు. బలవంతంగా దుఃఖంగా ఉండాలి అని చెప్పి దుఃఖముఖలై ఉండేలా మార్చేశారు. ప్రార్థనలో కూడా మార్పులొచ్చాయి. హల్లెలూయా అనడానికి లేదు, హల్లెలూయా పూర్తిగా తొలగించబడింది. ఇక ఆదివారం గాని మిగతా రోజుల్లో గాని కీర్తించేటువంటివి, మహిమపరిచేటువంటివి, ఆనందించేటువంటి పాటలు తొలగించబడతాయి. సంగీతం కూడా దిగులుగా మారిపోతుంది. ప్రతి మ్యూజిక్ కూడా సాడ్ మ్యూజిక్కే. కేవలం బాధగా ఉండే పాటలు. మన తెలుగువారు అయితే కేవలం సిలువ పాటలు మాత్రమే పాడతారు. చర్చి యొక్క అలంకరణలో కూడా మార్పులు వచ్చేసాయి. బలిపీఠం మీద పువ్వులు లేవు, అలంకరణ కూడా పెట్టరు. మన ఇండియాలో అయితే అలా మనుషులు కూడా పువ్వులు పెట్టుకోరు, కొనరు. లెంట్ యొక్క కఠినత్వాన్ని ప్రతిబింబిస్తూ బలిపీఠం ఖాళీగా ఉండేది. బూడిద భస్మ బుధవారం అని చెప్పి బుధవారంతో లెంట్ను స్టార్ట్ చేస్తారు. ఇక లెంట్ సమయంలో వివాహాలు ఆపేస్తారు, శుభకార్యాలు ఆపేస్తారు, వేడుకలు జరగనివ్వరు, ఆనంద కార్యక్రమాలు కూడా నిలిపివేస్తారు, ఆటలు కూడా బంద్. ఇలా చాలా నియమాలు పెట్టుకొని ఆచారంగా మార్చేశారు. ఇవన్నీ రాను 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 తగ్గాయి. కొన్ని నియమాలు మారాయి. కొంతకాలం మాత్రం ప్రమాదకరంగా ఉన్నాయి. కానీ ఇందులో నేటికి కూడా కొందరు కొన్ని విషయాలు పాటిస్తూ వస్తూ ఉన్నారు. అవి ఇంకా సంఘంలో కలిసిపోయాయి. సంఘం ఆచరించేటువంటి, అసలు లెంటు ప్రార్థనలు ప్రారంభించేటువంటి 3 స్తంభాలు: ప్రాముఖ్యమైన ఉపవాస ప్రార్థన, ప్రాయశ్చిత్తం చెందేటువంటి అవకాశం, సహాయం చేసేటువంటి మంచి మనసు, ఇవే మూలం. అయినా సరే ప్రార్థనలు వెనుక ఇన్ని సిద్ధాంత రాద్ధాంతాలు వస్తూనే ఉన్నాయి. అసలైన దాన్ని విడిచిపెట్టి అవసరం లేని పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు.